హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. మొత్తానికి ఎంతో కాలంగా వేచి చూస్తున్న నాగబాబుకు ఈరోజు అఫీషియల్గా ఎమ్మెల్సీ సీటు కన్ఫర్మ్ అయింది. నిన్న రాత్రి నుంచి ఒక థ్రిల్లర్ సినిమాలో జరిగిన ట్విస్టులు జరిగాయి మొత్తం ఈ అనౌన్స్మెంట్ రాక మునుపు. నిన్న నైట్ అంటే వాళ్ళ కరపత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మెన్షన్ చేశారు. నిన్న నైట్ ఏదో పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు డిస్కస్ చేశారు. ఆ డిస్కషన్లో పవన్ కళ్యాణ్ ప్రపోజ్ చేశాడు, నాగబాబుకు క్యాబినెట్ మినిస్టర్ అవసరం లేదు, ఆయనకు ఒక కార్పొరేషన్ పదవి అయితే ఆయన కరెక్ట్గా సూట్ అవుతుంది ఆయనకి, అదేదో పర్యావరణానికి సంబంధించినది ఒకటైతే సరిపోతుంది, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఆ కార్పొరేషన్కి తగిన న్యాయం చేయగలడు అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రపోజ్ చేశారు అని చెప్పి ఈనాడులో ఒక వార్తను రాశారు. తర్వాత ఇంకొక కరపత్రిక ఆంధ్రజ్యోతిలో అయితే ఆయన ఏదో రాజ్యసభకు పంపించడానికి కూడా ప్లాన్స్ జరుగుతున్నాయి అని చెప్పి ఇంకొక ఫీలర్ వదిలారు. అంటే రీసెంట్గా విజయసాయి రెడ్డి గారిది ఖాళీ అయింది కదా, దాంట్లోకి ఈయన నామినేట్ చేయడానికి కూడా కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయని చెప్పి జ్యోతిలో రాశారు. ఇప్పుడు జ్యోతి, ఈనాడు రెండు కూడా ఒకే పార్టీకి చెందిన కరపత్రికలు అయినా కూడా జనాలను కన్ఫ్యూజ్ చేసే విధంగా ఇద్దరు చెరొక వార్త రాశారు. రాసి మొత్తానికి ఇదే పవన్ కళ్యాణ్ అభిప్రాయము, ఆయన కూడా సుముఖంగా ఉన్నాడు అన్నట్టు రాసి పెట్టారు. కానీ అంతర్గతంగా ఏం జరిగిందనేది మనకైతే తెలియదు. ఆయన ఏం చర్చలు చేశారో, ఒకవేళ చర్చలు చేస్తుంటే అది నాగబాబు సీట్ కోసం చేశారా అనేది కూడా తెలియదు మనకి. యూజువల్గా ఈ స్ట్రాటజీని చంద్రబాబు నాయుడు అండ్ దశాబ్దాలుగా వాడుతూ ఉన్నారు. ఆయన ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, ప్రకటన చేయాలన్నా కూడా ముందు వాళ్ళ కరపత్రికల్లో ఫీలర్స్ వదలడము, వదిలిన తర్వాత జనాల్లో దాని ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళ స్పందన ఎటువైపు ఉంది అనేది బేరీజ్ వేసుకొని ఫైనల్గా ఈయన నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. అంటే అలా ప్రకటించిన తర్వాత వీళ్ళు మళ్ళీ బాగా ఊరుతారు, ఈయనకి ప్రజల నాడి బాగా తెలుసు కాబట్టి ప్రజలు ఏమనుకుంటే అదే ఈయన కూడా చేయగలుగుతాడో ఆ విధంగా ఆయన ప్రజల నాడిని ఒడిసి పట్టుకున్నాడు అది ఇదని చెప్పి ఇంకా జాకీలేసి రాస్తుంటారు. ఈసారి కూడా అదే స్ట్రాటజీ ఇక్కడ ప్రయోగించారు. అంటే ఈ కూటమితో జతగట్టినప్పటి నుంచి పవన్ మీద ఇలాంటి ప్రయోగాలు చాలా చేసినారు. పవన్ చాలా వరకు సర్దుకొని పోయినాడు. ఈ మధ్య ఆయన అఫీషియల్గా కూడా చెప్పినాడు, మేము జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అడ్డుకోవడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఈ జట్టును ఇలాగే కొనసాగే విధంగా సహాయ సహకారాలు అందించుకుంటాము, అలాగే ఎక్కడైనా తగ్గాలి, కాంప్రమైజ్ అవ్వాలనే చోట కాంప్రమైజ్ అవుతాము, బట్ ఈ యూనిటీని అయితే మేము బ్రేక్ చేయము అని చెప్పాడు. ఇందులో భాగంగానేమో పవన్ చాలాసార్లు తగ్గే ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఈ కూటమి ఏర్పడిన కొత్తలో, అంటే ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అట్లీస్ట్ 30% సీట్స్ లేకపోతే 30% పదవులు జనసేనకు ఖచ్చితంగా దక్కుతాయని కూడా చెప్పాడు. కానీ ఆ తర్వాత చూస్తే అరాకొరగానే దక్కే తప్ప నిజంగానే 30% అయితే దక్కలేదు. అంటే ఆయన ఈ కూటమి ఒప్పందానికి లోబడి ఇన్నాళ్ళు కొంచెం కాంప్రమైజ్ అయ్యే ఉన్నాడని అనుకుంటున్నాను నేను. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఈ వార్తను ప్రచురించారో వెంటనే జనసేన వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ప్రకటన ఇచ్చారు, మాకు పవన్ కళ్యాణ్ నుంచి ఆర్డర్ వచ్చింది, ఒకవేళ కూటమి నుంచి ఆయన పేరు నామినేట్ చేయకపోతే జనసేన నుంచి ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్సీకి క్యాండిడేట్కి పోటీ చేస్తాడు ఆయనే అని చెప్పి వాళ్ళు ప్రకటన అయితే ఇచ్చారు. ఇది అలాగే పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా తయారు చేయండి నామినేషన్ పత్రాల కోసము అని చెప్పి కూడా ఆర్డర్స్ ఇచ్చారని చెప్పారు వాళ్ళు పార్టీ హ్యాండిల్ నుంచి. సో ఇప్పుడు వెంటనే చంద్రబాబు నాయుడు అండ్ అలర్ట్ అయిపోయి ఇదేదో కొంచెము సమస్య జటిలంగా తయారయ్యేటట్టు ఉంది, ఇన్ని రోజులు కూటమి సభ్యులంతా ఒకే మాట మీద ఉన్నారు, ఇప్పుడు ఇలా ఎవరికి వారుగా డెసిషన్స్ తీసుకుంటే మళ్ళీ ఇబ్బందులు తలెత్తుతాయేమో, ఈ కూటమి తొందరలో విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి వెంటనే మధ్యాహ్నానికి ప్లేట్ ఫిరాయించేసి మళ్ళీ కూటమి తరపున నాగబాబు గారే ఎమ్మెల్సీ క్యాండిడేట్ అని చెప్పి అఫీషియల్ ప్రకటన ఇచ్చారు. సో ఇట్లుంటుంది వీళ్ళ నిర్వాహకము. వీళ్ళు తన మన పర భేదం ఉండదు, వీళ్ళ ప్రయోజనాలే ముఖ్యం. ఆ ప్రయోజనాల కోసము ఎవరినైనా తగ్గించేస్తారు, అవసరం అనుకుంటే ఎవరికైనా జాకీలు వేస్తారు, లేకపోతే ఎవరినైనా తీసిపారేసే విధంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. గతంలో ఈ ఈ టీడీపీ వల్ల లెటర్ ప్యాడ్ పైనే ఈయన
త్వరలో మంత్రి అవుతారు, ఈయనకి క్యాబినెట్లో తీసుకుంటున్నాం అని చెప్పి ప్రకటించారు. ఐ థింక్ సెప్టెంబర్లో అనుకుంటాను. ఆ తర్వాత దాన్ని ఎందుకో నాంచుతూ ఈ దేనికో దేనికో ముడిపెడుతూ అలా రైట్ షిఫ్ట్ చేసుకుంటూనే వచ్చినారు. ఫైనల్గా ఈరోజు ఇంకా పవన్ కళ్యాణ్ కూడా ఇలా మనం ఎక్కువ రోజులు సహించే కొద్దీ వీళ్ళు మన నెత్తినెక్కి తొక్కుతున్నారు, వీళ్ళని ఎన్ని రోజులు భుజాలపైన మోయాలి, మన ఫ్యూచర్ గురించి మనం కూడా ఆలోచించుకోవాలి, పార్టీని బాగా నడిపించిన అన్నకే ఏం చేయలేకపోతే ఇంకా మన ఫ్యూచర్లో ఇంకేం చేయగలము, పార్టీ కార్యకర్తల కోసం ఇంకేం ఫైట్ చేయగలమని భావించాడో ఏమో తెలియదు. కానీ ఈరోజు అయితే కొంచెం ధిక్కార స్వరం అయితే వినిపించాడు. ఇంకా తేల్చుకోవాలి అనే విధంగానే జనసేన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ప్రకటన అయితే వచ్చింది. ఇంకా చంద్రబాబు గారు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే విధంగా ముందు ఒక ఫీలర్ వదిలాడు. బట్ వెంటనే వీళ్ళ రెస్పాన్స్ చూసిన తర్వాత, జనసేన రెస్పాన్స్ చూసిన తర్వాత అఫీషియల్గా ప్రకటించేశారు అనే దానికంటే ప్రకటించాల్సి వచ్చింది అని చెప్పొచ్చు. ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఇంకా కూటమి ఒప్పంద ప్రకారం, లేకపోతే ఇంతకుముందు పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం ప్రకటించేశాడు. లెట్స్ సీ, ఈయన ఫైనల్గా ఎమ్మెల్సీ అయ్యేంత వరకు కూడా ఇంకా ఎలాంటి ట్విస్ట్స్ ఉన్నాయి, ఏమున్నాయి అనేది మనము రాబో కాలంలో చూస్తాము. ఎనీవే, ఎన్నో రోజుల నుంచి ఒక రాజ్యాంగ బద్ధమైన పదవి కోసం వేచి చూస్తున్న నాగబాబుకు ఇంక ఇప్పుడు టైం వచ్చింది. తొందరలో ఆయన ఎమ్మెల్సీ అవుతాడు. ప్రామిస్ చేసినట్టుగానే చంద్రబాబు ఆయనకి మంత్రి పదవి కూడా ఇస్తాడు అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే, బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.